హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వెళ్ళిన టెంపుల్కి వెళ్ళిన 15 డేస్కి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ రాజులక్ష్మి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. అలాగే మమ్మల్ని ఆదరిస్తారనుకుంటూ ఇది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మా యానివర్సరీకి ఫస్ట్ యానివర్సరీకి మేము బిదర్ వెళ్ళాము. సెకండ్ టైము మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం వెళ్ళాము. బిదర్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మాకు బిదర్ 35 కిలోమీటర్స్ అవుతుంది అనమాట మా ఊరి నుండి. మేమైతే వెళ్ళేసరికి అక్కడ ఎవరు భక్తులు అంతా లేరనమాట. ముందు నైట్ స్టే చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళే ఉన్నారనమాట. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడేమో చాలా పబ్లిక్ ఉండే కాబట్టి 11కి మూసేశారు. 11కి మూయడం వల్ల మాకు లోపల దర్శనం కాలేదన్నమాట. లోపలికి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వెళ్ళాలి. మొక్కుబడులు ఉన్న వాళ్ళు చాలామంది, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది వచ్చారనమాట. ఈ ఫోన్ అరగంట సేపు చూశాను, అక్కడనే ఉంది, ఎవ్వరు తీసుకోలేదు, అట్లనే ఉంది. తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఫోన్ ఎవరో తీసుకెళ్ళారనమాట. ఆ ఫోన్ పలిగిపోయింది, ప్లస్ ఎవరిదో అని మేము తీసుకోలేము. లగేజ్ లోపల పెట్టుకోవడానికి 20 రూపీస్ తీసుకుంటారనమాట. మన లగేజ్ ఎంత ఉన్నా కానీ 20 రూపీస్ ఛార్జ్ చేయాలి. 20 రూపీస్ తీసుకొని మనకు కీ ఇస్తారు. కీ మనము భద్రంగా పెట్టుకోవాలి. తర్వాత టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళడమే. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాటర్లో కదా, చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఫుల్ హ్యాపీగా అనిపించింది. టెంకాయ తీసుకోవాలి, కానీ టెంకాయ తీసుకున్నా కొట్టలేమన్నమాట. వాటర్లో లోపలికి తీసుకొని వెళ్తాం కానీ కొట్టలేము. అయినా మీకోసం ధైర్యం చేసి నా ఫోన్ వాటర్లో మునిగినా సరే అనుకోని వీడియో తీసాను. మీరు కూడా నరసింహస్వామి అంటారు. ఇగో ఇక్కడ ఎంట్రన్స్, మనం లోపలికి వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఈ నరసింహస్వామి కనిపిస్తుంది అనమాట. లోపలైతే నాకైతే పీకల్లోతే, అంటే నాకు నిజంగా పీక దగ్గరికి వచ్చినాయి అనమాట వాటరు. చాలా భయమైంది ఆ వాటర్ని చూస్తుంటే, ఫుల్ భయపడింది. మీరెంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒకరినొకరు నెత్తులు ఏమంటారు, తలలు ఆనుకొని కొట్టుకున్నట్టు వెళ్ళినాం అనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే చాలా పబ్లిక్ తక్కువగా ఉన్నందువల్ల ఫుల్ ఎంజాయ్ చేశారు చాలామంది. ఈ ఫోన్ తీసుకొని పోవడం వల్ల చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, ఆ వాటర్ ఉంటాయి కదా, వాటర్ని చేతులతో పైకి అనడం వల్ల వాటర్ అంతా ఫోన్ మీద పడుతుంది. భయం అవుతుంది, ఫోన్ కింద ఎక్కడన్నా పడగలదు. నేనైతే పట్టుకోండి, ఇష్టం ఉంటే వీడియోనన్నా తీసుకో, ఏమైనా చేసుకో, నాకు ఫోన్ పోతే నాకు ఏమైనా చేసుకో అనేసి చెప్పిండు మా ఆయన. అయినా సర్లే పర్లేదు, ధైర్యం చేసి మరి దేవుడి దయ వల్ల వీడియో తీసుకున్నా. నాకైతే వీడియో వచ్చేసింది. ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ అనమాట. ఫుల్ వాటర్ వస్తున్నాయి. ముందుకు పోతున్న కొద్దీ మనకు ఫుల్ వాటర్ వస్తాయి అనమాట. పబ్లిక్ లేరు చూడండి, చాలా తక్కువ ఉన్నారు, లేకుంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు. లాస్ట్ టైం ఆ గోడకు పట్టుకొని వెళ్ళిన అనమాట. నాకు కింద కాళ్ళు ఏమంటారు, కింద కాళ్ళు పెట్టుకోవడానికి వచ్చినా కానీ ఇట్లా వాటర్లోనే తేలుకుంటూ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయినా. మా హస్బెండ్ కల్లా ముందుకు వెళ్ళిపోయి భయపడినా అనమాట 2-3 టైమ్స్. ఫోన్ ఒకసారి ఆయనకి ఇచ్చిన, ఒక్కసారి ఇస్తే మొత్తం వాటర్ వేసిండు. తర్వాత ఇక నా చేతిలోనే పట్టుకున్నాను అనమాట ఫోను. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాము. ఎంత వాటర్ అంటే మురికిగా ఉంటాయి, కానీ అది 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తారని చెప్పారు. చేస్తారో చేయరో తెలియదు, కానీ 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తారు. చిన్న పిల్లలు భయపడుతారు, కొందరేమో హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. నేనైతే లోపలికి మునగడానికి భయపడి తల కొంచెమే నానుతుందనమాట. మునగడానికి ఫుల్ భయపడుతుంది. ఈయననేమో కొంచెం సెల్ఫీ తీయరా అని అంటున్నాడు. ఫోన్ షేర్ చేయమన్నాడు అనమాట. షేర్ చేయడానికి వస్తుంది, కాకపోతే వాటర్లో ఎట్లా మేము బయటికి వెళ్ళినాక షేర్ చేసి ఇస్తామంటే పర్లేదని వెళ్ళిపోయారు. తర్వాత దగ్గరికి వచ్చేసినాము, దర్శనం దగ్గరికి. టోటల్గా పైనకి ఎక్కడానికి
అక్కడ ఉన్న స్వాములు కూడా పంతులు కూడా మొత్తం తడిసిపోయే ఉంటారు. ఎనీ టైం వాటర్తోనే ఉంటుంది. అసలు ఎంత గ్రేట్ అంటే వాళ్ళు మొత్తం మార్నింగ్ 8కి ఓపెన్ అయితే పూజ పూజ ముందే ఏమంటారు ఎర్లీ మార్నింగే పూజ అయిపోతుంటుంది కాబట్టి భక్తులని 8కి అలో చేస్తారనమాట. ఫస్ట్ మేము దర్శనం చేసుకొని మళ్ళీ వాటర్లోకి దిగుతున్నాం అనమాట. పంతులు మాకు బొట్టు పెట్టిండు. తర్వాత మీరు కూడా మొక్కండి, మీకు కూడా కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. తర్వాత మళ్ళీ రిటర్న్ వాళ్ళు వస్తున్నారు చాలామంది. అప్పటికి మేము వచ్చినాక ఇక చాలామంది వచ్చేసారనమాట. ఫుల్ పబ్లిక్. కర్ణాటక వాళ్ళు అయితే చాలామంది అంటే చాలామంది వస్తారు అక్కడికి. కర్ణాటక పబ్లిక్ చాలామంది ఉంటారు. ఇక తర్వాత మళ్ళీ నా కోసం ఒక వీడియో తీయవా, నువ్వు ముందుకెళ్ళి వీడియో తీయని చెప్తే వీడియో తీసిండు మా హస్బెండ్. అయితే హ్యాపీగా వీడియో తీయించుకున్నాను అనమాట. మీకు ఎంతమందికి వాటర్లో దర్శనం చేసుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా టెంపుల్స్ చాలా తక్కువ వెళ్ళేదాన్ని. ఇక్కడ సైడ్ నాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్ళిన. కానీ ఫుల్ హ్యాపీ ఎగ్జైట్మెంట్ ఉండే. చాలా 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 సంతోషము. ఇక్కడేమో పెళ్ళైన వాళ్ళ బాసింగాలు ఉంటాయి కదా, ఇక్కడ ఇప్పేసి కడతారనమాట. మొక్కులు ఉన్న వాళ్ళు కూడా టెంకాయలు కడతారు. కొందరైతే కంపల్సరీ కడతారు. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇస్తారనమాట, బియ్యము ఉప్పు ఇట్లా వాళ్ళకి పంచిస్తారు. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఆకలి అయిపోయింది. దర్శనం 9:30 అయిపోయింది. ఇక టీ ఎందుకు డైరెక్ట్గా తిందామనేసి తింటున్నాం అనమాట. బిస్మిల్లాబాద్ ఆలు బాత్ ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత అక్కడ ఏంటిదంటే మార్నింగ్ మిర్చిలు తింటారంట. అదేందో అర్థం కాలేదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ వెళ్ళకూడదని ఒక్కటే అనుకున్నా. కర్ణాటకలో ఇక్కడ సైడు ఫుల్ జీడిపళ్ళ చెట్టు ఉన్నందుకు జీడిపళ్ళ కోసం అని వెళ్తే మా ఆయన తీసుకెళ్ళిన హ్యాపీనే. తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి తెంపుకుంటూ ముందుకు వెళ్తున్నా. కాసేపు అయినాక మా ఆయన కనిపించకపోయేసరికి ఫుల్ భయం అయింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఏడుపు ఒక్కటి వచ్చింది. ఏడుపు అంటే భయంతో ఓయ్ ఓయ్ అని అరుస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఎంత భయం అవుతుంది మీరే కూడా చెప్పండి. తర్వాత ఇన్ని జీడిపళ్ళు ఇచ్చిండు. తిట్టి మళ్ళీ ఒకసారి వస్తాడు, ఇంకోసారి వస్తాడు అని చెప్పేసి ఎక్కేసిన. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.